వాళ్ళని ఇతను పేరు మార్చి అదేదో జగన్ అన్న అనేదో పేరు పెట్టినట్టున్నాడు దానికి. ఆ పేరుతో జగనన్న తోడే పెట్టారు. అది 10,000 రూపాయల నుంచి 50,000, 1,00,000, 2.5 లక్షల దాకా ముద్రా రుణాలు. ఆ విధంగా వీళ్ళకి వడ్డీ మిగిలింది కదా, ఆ వడ్డీ మళ్ళీ జగన్ వేసాడు కదా ఆ డబ్బులు. అట్లాగే రైతులకి డబ్బులు పడ్డాయి కదా చేతుల్లో. ఆ ఇన్సూరెన్స్ పడటమా లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ పడటమా ఇట్లాగా మనీ అనేది రొటేషన్ నడుస్తూనే ఉంది. ఆ కారణంగా కొనుగోళ్లు అమ్మకాలు నడిచినాయి, ఆ కారణంగా జిఎస్టీ నడిచింది. ఇప్పుడు వీళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ మొన్నటి వరదల దానికి ఇంకా దిక్కులేదు. అదే సందర్భంలో అసలు ఆ పెన్షన్లు కొత్తవి లేవు, ఉన్న వాటిలో కొన్ని తీసేశారు. మహిళలకు ఇచ్చే డబ్బులు లేవు, ఆ డ్వాక్రా రుణమాఫీ లేదు కదా, వీళ్ళు అసలు హామీనే లేదు కదా. వీళ్ళు చెప్పింది ఏంటి, జగన్ ఏడాదికి 18,000 ఇస్తే వాళ్ళు ఏం ఆశపడ్డారు, ఎంతమంది ఉంటే అంతమందికి తలా 1,500 అన్నారంటే ఇంట్లో కనీసం 2-3 ఆడవాళ్ళు ఉంటాం కదా అని లెక్కేసుకున్నారు. 2 ఆడపిల్లలు ఉంటే ఓ లెక్క 15,000 4,500 వచ్చేస్తాయి తల్లితో కూడా 60 ఏళ్ళు దాటితే ఓ పెన్షన్ వచ్చేస్తాయి. ఇన్ని లెక్కలు వేసుకున్నారు, ఇన్ని లెక్కలు వేసుకుని వాళ్ళు చూసుకున్నారు. తీరా చూస్తే ఇందులో చాలా వరకు పోయా. నిజంగా అవన్నీ ఇచ్చుంటే జగన్ కన్నా అద్భుతంగా రొటేషన్ జరిగి జిఎస్టీ ఇంకా బాగా పెరిగేది. గ్యారంటీ అదే సమస్య వచ్చింది ఇక్కడ. ఇచ్చిన హామీ ప్రకారం ఇచ్చిండుంటే. కానీ సార్ ఇది ముందు ఇంకా